తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు, మీకు అందరికి వందనాలు. కల్వరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డలకు, దైవజనులకు, మరి వారి ద్వారా నూతనంగా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభములు, వందనాలు తెలియజెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడుకొని దేవుని సన్నిధిలో మరి ప్రార్థనలు ముందుకు కొనసాగుదాం. నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నా హృదయములో నిన్ను కొలచెదను, నా పాటతో నిన్ను ఆరాధింతును. నా హృదయములో నిన్ను కొలచెదను, నా పాటతో నిన్ను ఆరాధింతును. యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నా యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నీదు ప్రేమ తోటలో ఓ పువ్వునై పరిమళించాను, నీదు కరుణ సంద్రములో ఓ బాటసారినై పయనించాను. నీదు ప్రేమ తోటలో ఓ పువ్వునై పరిమళించాను, నీదు కరుణ సంద్రములో ఓ బాటసారినై పయనించాను. నీలో బతికాను, నిన్నే పూజింతును, నీలో బతికాను, నిన్నే పూజింతును. యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నా యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నీదు రుధిరములో ఓ పాపినై గతించాను, నీదు త్యాగములో ఓ సాక్షినై ఉదయించాను. నీదు రుధిరములో ఓ పాపినై గతించాను, నీదు త్యాగములో ఓ సాక్షినై ఉదయించాను. నీలో లీనమయ్యి నిన్నే ప్రార్థింతును, నీలో లీనమయ్యి నిన్నే ప్రార్థింతును. యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నా యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నీదు ముఖ కాంతిలో ఓ దీపమునై ప్రకాశించాను, నీదు ఆలయములో ఓ సంకీర్తనై ఆలపించాను. నీదు ముఖ కాంతిలో ఓ దీపమునై ప్రకాశించాను, నీదు ఆలయములో ఓ సంకీర్తనై ఆలపించాను. నీలో తేజరిల్లి నిన్నే సేవింతును, నీలో
యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను, యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను, యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను. నా హృదయముతో నిన్ను కొలిచెదను, నా పాటతో నిన్ను ఆరాధింతును, నా హృదయముతో నిన్ను కొలిచెదను, నా పాటతో నిన్ను ఆరాధింతును, యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నా యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను, యేసయ్యా నిన్ను వీడి నేనుండలేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సమస్తమును సృష్టించి నన్ను మమ్మను సృష్టించిన మా సృష్టికర్త, మా తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేసిన నాయన నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టికర్తవయ్యా నీకు స్తోత్రాలు నాయన. తండ్రివి నీవే నాయన, నా దేవుడవు నీవే, నా స్నేహితుడవు నీవే, నా ఆత్మీయ భర్తవు నీవే నాయన. తండ్రి, ప్రార్థించిన వెంటనే జవాబిచ్చే గొప్ప దేవుడవు నాయన. నీవు మాత్రమే ఆదుకునే దేవుడవు, నీవు మాత్రమే సహాయం చేయగల శక్తిమంతుడవు, నీవు మాత్రమే నాయన ప్రార్థనకు జవాబిచ్చి మా వైపు చూసే దేవుడవు నాయన. నీవు సజీవుడవైన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు నాయన. నాయనా మీకు స్తోత్రాలు నాయన. ప్రార్థన విని ఆలకించి జవాబిచ్చే గొప్ప దేవుడవయ్యా. దేవా, సజీవుడవైన దేవా నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. నాలో మాలో ఉన్నటువంటి లోపాలన్నిటిని తీసివేయండి అయ్యా. దోషము, అతిక్రమం, అవిధేయతలను దూరపరచండి. మీ పరిశుద్ధమైన అమూల్యమైన కల్వరి శిలువలో మా పాపముల నిమిత్తమై కార్చిన పరిశుద్ధ రక్తంతో మమ్మలను కడగండి అయ్యా. శుద్ధీకరించండి నాయన. నీకు మాకు మధ్య ఎటువంటి నాయన చీకటి అంధకార శక్తులు నాయన ఆటంకపరచడానికి వీల్లేదయ్యా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి నాయన. ఇదిగో కల్వరి కిరణాలు అనబడేటువంటి పరిశుద్ధ సహవాసాన్ని ఏర్పాటు చేసిన తండ్రి, ప్రార్థించే అవకాశమును నాకు దయచేసిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన. పరలోకమందున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. దైవ దీవెనలు దయచేయండి నాయన. ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి నాయన. వారి కుటుంబ సమస్యలు అయితేనేమి, బయట సమస్యలు అయితేనేమి, కుటుంబంలో ఉన్నటువంటి నాయన వారి లోతులలో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, ప్రతి సమస్యకు పరిష్కారం యేసుక్రీస్తు ప్రభువే. ఆ నామాన్ని బట్టి ప్రార్థించినప్పుడు ఆటంకాలన్నీ తొలగిపోతాయి అయ్యా. దారి సరళమవుతుందయ్యా. నమ్మి విశ్వసించి ప్రార్థించే బిడ్డలుగా మార్చమని వేడుకొస్తున్నాను అయ్యా. ఈ యొక్క బిడ్డలందరూ నాయన ఉదయకాలంలో లేచి మీ పాద సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచండి. మీతో సహవాసంతో నాయన అడుగు ముందుకేసే భాగ్యం దయచేయండి నాయన. ప్రార్థనాపరులుగా మార్చండి అయ్యా నాయన తండ్రి. ప్రార్థన విజ్ఞాపనలు చేసే బిడ్డలుగా చేయండి అయ్యా. సంఘాల కోసము, కుటుంబాల కోసము, ప్రపంచం కోసం నాయన ఎంతోమంది ప్రార్థనలు అవసరమై ఉన్నాయి నాయన. ఆశీర్వదించండి అయ్యా. కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డను, తల్లిదండ్రులను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి నాయన. పసిబిడ్డలను దీవించండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలను దీవించండి అయ్యా. మీకు స్తోత్రాలు. దైవజనులందరినీ ఆశీర్వదించండి. వారి సంఘాలను దీవించండి. సంఘాల్లో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా దేవా, వారి జీవితాల్లో ఏ ఏ కొదవలు కొరతలు ఉన్నాయో మీరు తీర్చండి అయ్యా. వారి సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు సహాయం చేయగల శక్తిమంతుడు, సమర్థుడు నాయన. అబ్బా తండ్రి, నా తండ్రి యేసు క్రీస్తు ప్రభువా అని పిలిచిన వెంటనే నాయన తల తిప్పి చూసి మీకు అవసరం ఏమున్నది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడునని
అడిగిన దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రేమ కలిగిన నామం, ఘనమైన నామం, పవిత్రమైన నామం, అన్ని నామముల కన్నా పైనామం, మీకు స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. కుటుంబాల్లో నాయన తండ్రి, స్కూళ్ళకు కాలేజీలకు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలను కాచి కాపాడి సంరక్షించండి. వారికి క్షేమం దయచేయండి అయ్యా నాయన. ఎన్నో చోట్ల భయంకరమైన స్థితిలో ఉంటున్నారయ్యా, వాటన్నిటిని దూరపరచండి నాయన. తాగుడు అలవాట్లకు, మత్తు మందులకు బానిసలు కాకుండా సహాయం చేయండి. ఏ దుష్ట శక్తులు వారి వైపు కన్నెత్తి చూడకుండా సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా, మీకు స్తోత్రాలు. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. మీ సహాయం ద్వారా మాత్రమే నాయన ప్రాకారములను దాటగలం నాయన, మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి, ఆడబిడ్డలైతేనేమి, మగపిల్లలైతేనేమి, వారు వెళ్తున్న ప్రతి స్థలాన్ని పరిశుద్ధపరచండి. క్షేమకరమైన జీవితాలు వారికి దయచేయండి నాయన. బయటికి వెళ్ళిన పిల్లలను తిరిగి క్షేమంగా ఇంట్లోకి చేర్చండి అయ్యా. వారి చదువుల్లో సహాయం చేయండి, జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి. వారి జీవితాలు వెలిగించండి అయ్యా నాయన. జ్ఞానం దయచేయండి, ప్రార్థనా జీవితం దయచేయండి నాయన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు దయచేయండి నాయన. ఆ బిడ్డలకు తగిన ఉద్యోగాలు దయచేయండి. వారు చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వారికి సంతోషం దయచేయండి నాయన. వారి జీవితాలు కట్టండి అయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి. దాన్ని నిలబెట్టుకునేటువంటి కష్టపడే స్వభావం దయచేయండి, జ్ఞానం దయచేయండి. అధికారులకు లోబడే భాగ్యం దయచేయండి నాయన. తండ్రి, మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నానయ్యా, మీకు స్తోత్రాలు. అయ్యా, మీ నామాన్ని ప్రతి చోట మహిమపరిచే బిడ్డలుగా నిలబెట్టండి నాయన, మీకు స్తోత్రాలు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఆడబిడ్డలకు మంచి భర్తలను, మగబిడ్డలకు మంచి భార్యలను మీరు ఏర్పాటు చేయండి అయ్యా. అవి ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా నాయన వారు జతపరచబడినట్లు సహాయం చేయమని, వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైనదన్నావు. ఘనమైన వివాహం జరిగించి మీ నామాన్ని మహిమపరచుకొని మనం వేడుకుంటున్నాను, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, వివాహమైన బిడ్డలను ఆశీర్వదించండి, వారి జీవితాలను కట్టండి అయ్యా. నీ యందు విశ్వాసం భయభక్తులు కలిగి వారి జీవితాల్లో నాయన స్థిరపడి అడుగులు జాగ్రత్తగా వేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. ప్రతిదానికి తండ్రి, మీ మీద ఆధారపడే భాగ్యము, జ్ఞానము, ప్రార్థనా జీవితం ఆ బిడ్డలకు దయచేయండి నాయన, మీకు స్తోత్రాలు. దేవా తండ్రి, దైవజనులను దీవించండి నాయన. వారు చేస్తున్న సేవా పరిచర్యలను అంగీకరించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఆటంకాలను దూరపరచండి నాయన. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. దేవాది దేవా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన, ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో సంఘాలను మీరు దర్శించండి. సంఘంలో సంఘ కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. సంఘాల్లో రాజకీయాలను కొట్టివేయండి నాయన. చీకటి అంధకార శక్తులు ప్రవేశించడానికి వీల్లేదయ్యా. మీ అగ్ని కంచెన ప్రాకారంగా వేయండి నాయన. పరలోకమందున్న తండ్రి అక్కడ సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇది దేవుని ఆలయము, పరిశుద్ధ ఆలయము. ఇందులోకి ఏ మానవుని యొక్క ఆ యొక్క ఆలోచనలు అవసరం లేదని తెలియపరచండి నాయన తండ్రి. భయంకరమైన స్థితుల నుంచి మార్చండి అయ్యా. సంఘాల్లో దీవెనలు దయచేయండి, వాక్యానుసారమైన జీవితాలు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. సంఘ పాస్టర్లను దీవించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యల్లో నూరంతల ఫలం దయచేయండి నాయన. వారి అవసరతలు తీర్చండి. వారు వేస్తున్న ప్రతి అడుగును పరిశుద్ధపరచండి నాయన. వారు మాట్లాడుతుంటుండగా సంఘం విని బాగుపడినట్లు సహాయం చేయండి దేవా. వారి యొక్క అవసరతలు తీర్చండి, అనారోగ్యాలను దూరపరచండి నాయన, మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఆ సమయంలో అప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, అనాథలను దర్శించండి. అనాథ బిడ్డలను దరి చేర్చుకునండి అయ్యా. వారికి మీ సహాయం అందించండి నాయన. మాకెవరు లేరే అని బాధపరిచిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీరే దిక్కయ్యా, వారికి సహాయం చేయండి నాయన. అదేవిధంగా విధవరాండ్లను దర్శించండి. విధవరాండ్లకు తగిన విధంగా సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. వారిని దర్శించండి అయ్యా. మాకెవరున్నారు, మేము విధవరాండ్లం అనేటువంటి చిన్న చూపు చూసే వారికి నాయన ఆ బిడ్డలను పరిశుద్ధపరిచి వారు మంచి ప్రార్థనా పరులుగా నిలబెట్టి నాయన వారి ద్వారా ఎంతోమంది రక్షింపబడినట్లుగా ప్రార్థనా జీవితం వారికి దయచేయమని వేడుకుంటున్నాను. తాము తగ్గించుకుని వారు హెచ్చింపబడుదురు అన్నావు తండ్రి. తగ్గింపు స్వభావం కలిగి నీ సన్నిధిలో బహుగా ప్రార్థన విజ్ఞాపనలు చేసే బిడ్డలుగా మార్చండి అయ్యా. ప్రతి యవనస్తులు ప్రార్థనా పరులుగా మార్చండి. ప్రతి ఆడబిడ్డలను, ప్రతి మగపిల్లలను, ప్రతి స్త్రీలను, పురుషులను
వృద్ధాప్యంలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని ప్రార్థించడానికి సహాయం చేయండి. వారి మనసులు మార్చండి అయ్యా. అందరి ప్రార్థనలు ఇప్పుడు అవసరం నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన. ఏది మీకెంత మాత్రమునో హాని చేయదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదనే వాగ్దానాలు మేము స్వతంత్రించుకుంటున్నాం నాయన. సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. దేవా, వ్యాపారస్తులను దీవించండి. వారి వ్యాపారులు నీతి న్యాయాలు కలిగి చేయడానికి సహాయం చేయండి. వారిని ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరపరచండి అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా తండ్రి. ఎన్ని కుటుంబాల్లో అప్పుల పాలై బాధపడుతున్నారు, అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయన. వారి జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. కుటుంబాలుగా దీవించండి నాయన. కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమై చీలిపోవాలని బాధపడుతున్నారు నాయన. అటువంటి వారికి బుద్ధి చెప్పండి. ప్రేమతోనే గెలుచుకోవాలయ్యా. నువ్వు ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడవే అని అన్నావు తండ్రి. క్షమించే మనసు దయచేయండి నాయన. వివాహమైన తర్వాత వారి జీవితం కాదు, వారి బిడ్డల కొరకు జీవించాలనేటువంటి బుద్ధి జ్ఞానం దయచేయండి నాయన. ఒకరినొకరు క్షమించుకొని బిడ్డల ముందు కొట్లాటలు అనేటువంటిది లేకుండా సామరస్యంగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి. ఆవేశాలు దూరపరచండి. అజ్ఞానం తీసివేయండి. అవివేకం తీసివేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. యాక్సిడెంట్ల పాలైన బిడ్డలను దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి. తల నుంచి అరిపాదం వరకు ఏ సమస్యలతో బాధపడుతున్నారు వారందరినీ దర్శించండి. బీపీ, షుగర్, థైరాయిడ్ నుంచి విడుదల దయచేయండి. పెరాలసిస్ నుంచి విడుదల దయచేయండి. క్యాన్సర్స్ను దూరపరచండి ఆయన. జాయింట్ పెయిన్స్ అయితేనేమి, చర్మ సంబంధించిన వ్యాధులు, డయాలసిస్ చేసుకుంటున్న బిడ్డలు, కిడ్నీ వ్యాధులు నాయన, ఎన్నో రకాల ఆపరేషన్స్ అవుతున్నాయి తండ్రి. ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. మీకు స్తోత్రాలు. గుండె సంబంధించిన వ్యాధులను దూరపరచండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి వ్యాధికి యేసుక్రీస్తు ప్రభువారి నామమే నాయన. మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుతుందయ్యా. సహాయం చేయమని మొరపెడుతున్నాను. ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా తండ్రి, ప్రతి బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించుమని, ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం దయచేయమని, ఈ సహవాసాన్ని నడిపిస్తున్న మోషే గారిని, ఆయన సేవలను ఆశీర్వదించండి. శ్రావణి గారిని దీవించండి. ఆ బిడ్డ చేస్తున్న పరిచర్యలను దీవించండి. కుటుంబాన్ని దీవించండి. నన్ను దీవించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా.